దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట ఆలయం మొదటి స్థానంలో ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఎక్కువ భక్తులు దర్శించుకునే క్షేత్రం యాదగిరిగుట్టే కావటం విశేషం. తాజాగా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన చర్యల్ని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తిరుమల మాదిరిగానే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలోనూ రాజకీయాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు యాదగిరిగుట్ట ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోని ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం రేవంత్ పలు మార్పులు సూచించారు. వాటిపై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కాగా తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయ అభివృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఆలయానికి వచ్చే నిధులు, కానుకల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వంపై ఆధారపడకుండా బోర్డు ద్వారానే డెవలప్మెంట్ పనులు చేయనున్నారు. భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటివి అందుబాటులోకి వస్తాయి.